జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డబ్బుల్లో వాటా మాకు కూడా రావాలి కదా. ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? నీకేం అర్హత ఉందనివ్వాలి? నేను కుటుంబ సభ్యుని కాదా? నా భార్య కుటుంబ సభ్యురాలు కాదా? కాదు. మా మాట కాదని నువ్వు ఎవరినో పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు మా ఫ్యామిలీకి సంబంధం లేని వాడివైపోయావు. కోపం ఉండొచ్చు గాని మరీ ఇంత ద్వేషం చూపించడం పద్ధతి కాదు నాన్న. మీరెంత కాదనుకున్నా నేను మీ కొడుకుని. నువ్వు మా కొడుకు అని మేము అనుకోవట్లేదు. మీరు అనుకోనంత మాత్రాన అయిపోతుందా? అవుతుంది. అలా కుదరదని ఎవరన్నా గొడవకొస్తారా? రమ్మని తేల్చుకుంటాం. నాకు పెళ్ళయింది, నాకు ఖర్చులుంటాయి. నేను నా భార్యని పోషించుకోవాలి కదా. నీకు సంపాదన ఉంది కదా, దాంతో పోషించుకో. మమ్మల్ని ఎందుకు అడుగుతావు? మా మీద ఎందుకు ఆధారపడతావు? ఆ అవని ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టుంది. అలా అనుకోవడం మీ అజ్ఞానం. క్లియర్గా అర్థమవుతుంది కదా, నువ్వే రెచ్చగొట్టి పంపించావు. నీకున్న తెలివితేటలకి అంతకు మించి ఏం ఆలోచిస్తావులే. అమ్మ ఆశయంలో వాటా వదిలేశావు. అమ్మ ఊరికిచ్చిన మాటలో వాటా వదిలేశావు. డబ్బులో మాత్రం వాటా అడుగుతున్నావు. సిగ్గు లేకపోతే సరి. అమ్మ కాబట్టి ఇంట్లో ఉంచింది కాని మరొకరు అయ్యుంటే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేది. ఎందుకు గెంటుతారు? ఆ పరిస్థితి తొందరలోనే వస్తుందిలే. వచ్చినప్పుడు చూసుకుందాం. వాటా ఇవ్వడం కుదరదు అంతే. వద్దులే బావా. అది కాదవని. నా మాట విను బావా. దయచేసి అడగద్దు. ఆ డబ్బు మీద నాకు ఆశ లేదు. నువ్వు ఆశలు పెట్టుకోవద్దు. మనకున్న దాంట్లో మనం బతుకుదాం. మనకు కావలసింది ధనం కాదు, మనం కలవడం. నేను అంతకు మించి ఈ ఇంటి నుంచి మరేం ఆశించడం లేదు. నువ్వు పంతానికి పోతే నిజంగానే నేను రెచ్చగొట్టి పంపించానని అనుకుంటారు. నా మాట విను ప్లీజ్. వద్దత్తా, మీ డబ్బు మాకొద్దు. ఒక పైసా కూడా వద్దు. చీపురు పుల్ల కూడా వద్దు. మీకు నచ్చిన వారికి ఇచ్చుకోండి. మీకు నచ్చింది చేసుకోండి. నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సంపాదన చాలు మాకు. ఈ క్షణం మీ కొడుకు మనసు డబ్బు కోసం ఆశపడుతుందో, మీ ప్రేమ కోసం ఆశపడుతుందో తెలుసుకోలేని వారు కాదు మీరు. రా బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.